హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరీష్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్. ఈరోజు మనము డిస్కషన్ చేయబోయే టాపిక్ వచ్చేసి బ్రిక్ వర్క్ కన్స్ట్రక్షన్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్. చాలా మంది అనుకుంటారు బ్రిక్ వర్క్ ఏముంది, నార్మల్ జనరల్ టాపిక్. బ్రిక్ వర్క్ ప్రతి ఒక్కరు కడతా ఉంటారు, అదే ప్రొసీజర్ వెళ్ళిపోవచ్చు కదా, దానిలో కొత్తగా మాట్లాడుకోవడానికి ఏముంది అని చాలా మంది అనుకుంటారు. అది కాదండి. బ్రిక్ వర్క్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి ప్రాపర్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు. లేదు అనుకుంటే ఫ్యూచర్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఫేస్ చేస్తాం. చాలా మంది ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఈ టాపిక్ చాలా అంటే చాలా మీకు ఉపయోగపడుతుంది. దీన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, ఫస్ట్ బ్రిక్ వర్క్ మనం ప్రాపర్గా కన్స్ట్రక్షన్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కన్స్ట్రక్షన్లో కరెక్ట్ కన్స్ట్రక్షన్ చేయకపోతే బ్రిక్ వర్క్ మీరు కరెక్ట్ కట్టకపోతే వచ్చే మొట్టమొదటి ప్రాబ్లము మనకు క్రాక్స్ అనేది హెవీగా ఎక్స్పోజ్ అవుతాయండి. అందులో 4 ఇంచ్ వాళ్ళకైతే మరీ హెవీగా ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి, మనము చాలా మంది ఇళ్లలో మీరు గమనించే ఉంటారు, మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు మన వాల్ ఆల్మోస్ట్ 1 feet 2 feet హైట్ లో మొత్తం చెమ్మ వచ్చేస్తుంటది, మొత్తం డంప్నెస్ వస్తుంది. మొత్తం వాటర్ అన్ని లీక్ అవుతా ఉంటాయి. అంటే వాటర్ అంటే లీక్ అవ్వగానే మొత్తం చెమ్మలా కనిపించి ఆ పుట్టి మొత్తం ఊడిపోయి చాలా వియర్డ్ గా కనిపిస్తూ ఉంటది మనకు. ఇది అందరూ చాలా మంది గమనించే ఉంటారు. అలా జరగడానికి మెయిన్ రీజన్, ముందే మనం బ్రిక్ వర్క్ టైంలోనే ప్రికాషన్స్ తీసుకోవాలి. అది తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. ఫస్ట్ మనం బ్రిక్ వర్క్ వేసుకునేటప్పుడు మనము ప్రాపర్గా కింద వచ్చేసి ఖచ్చితంగా డిపిసి లేయర్ వేయాల్సిందే, డ్యాంప్ ప్రూఫ్ కోర్స్. ఆ బెడ్ ఖచ్చితంగా వేయాల్సిందే. దానివల్ల ఏంటంటే కింద నుంచి వెళ్ళి, అంటే ఫౌండేషన్ నుంచి వచ్చే మాయిశ్చర్ ఏదైతే ఉందో మన వాల్లోకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటుంది. ఇది చాలా మంది చెయ్యరు, కానీ ఇది ఖచ్చితంగా వేయాల్సిందే. ఆ బెడ్ అనేది ఖచ్చితంగా మనం వేస్తేనే వాటర్ అనేది పైకి ఎక్స్పోజ్ అవ్వదు, బ్రిక్ లోపలికి రాదు. అది ఖచ్చితంగా చేసుకొని ఆ తర్వాతనే మనం బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బ్రిక్ వర్క్ వేసేటప్పుడు ఫస్ట్ లైన్ ఆఫ్ బ్రిక్ వర్క్ ఏదైతే చేస్తున్నామో ఖచ్చితంగా ప్రాపర్ లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. కింద నుంచి మనం లెవెల్ మెయింటైన్ చేయకుంటే బ్రిక్ వర్క్ అనేది అన్ఈవెన్గా వస్తూ ఉంటుంది. కాబట్టి కింద మనము ఫస్ట్ వర్స్ ఏదైతే పెడతామో కరెక్ట్ లెవెల్ చూసుకొని ఆ లెవెల్ ప్రకారం పెట్టేస్తే అదే కంటిన్యూ అయిపోతుంది. ఇంకోటి, మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బ్రిక్స్ ఉంటాయి కదా, బ్రిక్స్ ఖచ్చితంగా వాటర్ స్ప్రింక్లింగ్ ఖచ్చితంగా చేయాలండి. అంటే వాటర్ ఖచ్చితంగా బ్రిక్స్ పైన కొట్టాల్సిందే. అది రెడ్ బ్రిక్స్ యూజ్ చేస్తే రెడ్ బ్రిక్స్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మనం కాంపౌండ్ వాళ్ళకి ఏ వర్క్ అన్నా కానీ, అది బ్రిక్ వర్క్ సంబంధించిన వర్క్, సిమెంట్ బ్రిక్స్ అనే కానీ ఖచ్చితంగా వాటరింగ్ అనేది చేయాల్సిందే. వాటరింగ్ చేసిన తర్వాతనే మనం బ్రిక్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇది మీరు ప్రాపర్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇది బండగుట్టు. ఖచ్చితంగా మీరు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు బ్రిక్ వర్క్ చేస్తున్నప్పుడు రెడ్ బ్రిక్స్ కి ఖచ్చితంగా నీళ్లు కొట్టిపోయండి. నీళ్లు కొట్టిపించిన తర్వాతనే వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేపియండి. ఎందుకు అంటే దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే, మీరు సిమెంట్ మిక్సీ చేస్తారు, మోటార్ మిక్సీ చేసి మీరు పెట్టేటప్పుడు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇటుకల గింట నీళ్ళు కొట్టలేదు అనుకో, ఆ సిమెంట్ మోటార్లో ఉన్న అంటే వాటర్ని మొత్తము ఆ బ్రిక్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దానివల్ల మోటార్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఏముంటుంది, వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది, దాంట్లోకి వెళ్ళి ఏముండదు, అది పొడి మిగిలినట్టు మిగులుతుంది. కంపల్సరీ మీరు మాత్రం వాటర్ కొట్టిపోయాలి. ఇది మనము గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ప్రాపర్గా వాటర్ కొట్టిపించేసి మనం ప్రాపర్గా బాండింగ్ తోటి చేయాలి. కొంతమంది ఏం చేస్తారు, కరెక్ట్ బాండింగ్ కూడా ఇటుకకు బాండింగ్ కూడా మెయింటైన్ చేయరు. ఓవర్లాపింగ్ బ్రిక్స్ ఓవర్లాపింగ్ కూడా కరెక్ట్ చేయరు. అది కూడా కంపల్సరీ మనం ఓవర్లాపింగ్ ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. లేకపోతే ఇప్పుడు కాలమ్స్ దగ్గర క్రాక్స్ వచ్చే హెవీ ఛాన్స్ ఉంటాయి. కాలమ్స్ కానీ బీమ్ జాయింట్స్ కానీ మనము ఇటుక పెట్టినప్పుడు ఖచ్చితంగా క్రాక్స్ వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది. అక్కడ క్రాక్స్ ని మనం మినిమైజ్ చేయడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాలం ఉందనుకో, కాలం హ్యాచింగ్ చేస్తాం కదా, చేసిన తర్వాత దాన్ని ప్రాపర్గా
సిమెంట్ స్లర్రీ తోటి ప్రాపర్గా దాన్ని ఫిల్ కింద నుంచి మనం బ్రిక్ అయితే ఏదైతే ఉంటో మొత్తం ఫిల్ చేయాలి. సో బ్రిక్ కూడా కరెక్ట్ జాయింట్ చేసేసుకోవాలి, అప్పుడు కరెక్ట్ గ్రిప్ ఉంటుంది. దాని తర్వాత బ్రిక్ వర్క్ అయిపోయిన తర్వాత ప్లాస్టింగ్ చేసేటప్పుడు మనకు ఖచ్చితంగా అక్కడ చికెన్ మెస్ కొట్టిపియాలి. చికెన్ మెస్ కొట్టిపించే ప్లాస్టింగ్ వర్క్ చేయాలి. అలా చేయలేదంటే కంపల్సరీగా క్రాక్ వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుంది. ఇంకోటి బీమ్ జాయింట్స్. సో మనము బీమ్ దగ్గర ఏదైతే లాస్ట్ బ్రిక్ పెట్టి క్లోజ్ చేస్తామో ఆ బ్రిక్ పెట్టినప్పుడు ఆ బీమ్ జాయింట్స్ లో కరెక్ట్ ఫిల్లింగ్ అనేది చేయరు. ఇది చాలా సివియర్గా రెగ్యులర్గా జరుగుతున్న మిస్టేక్ అన్ని సైట్లలో కూడా. సో ప్రాపర్గా ఫిల్లింగ్ అనేది చేయరు. సో సిమెంట్ మోటార్ని ఖచ్చితంగా ప్రాపర్గా ఫిల్ చేయాలి, లోపలి వరకు ఫిల్ చేయాలి. ఫిల్ చేయించి దానిపైన మంచిగా సిమెంట్ స్లర్ పెట్టించి దానిపైన కూడా బీమ్ జాయింట్స్ దగ్గర ఖచ్చితంగా చికెన్ మెస్ పెట్టియాలి. చికెన్ మెస్ పెట్టి క్లోజ్ చేస్తేనే మీకు క్రాక్స్ అవాయిడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బిగ్గెస్ట్ ఇష్యూ ఈ రోజుల్లో క్రాక్స్ అనేది చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. ఈ ప్రికాషన్స్ ఏంటో మీరు తీసుకోకపోతే 100% క్రాక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు హౌస్లోకి వెళ్ళిన వితిన్ 6 months లోపు కన్స్ట్రక్షన్ మనకు క్రాక్స్ అనేవి ఎక్స్పోజ్ అయిపోతాయి. సో కాబట్టి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. సో ఖచ్చితంగా చికెన్ మెస్ కొట్టిపించి ప్రాపర్గా పెట్టేయండి. ఇంకో విషయం వచ్చేసి 4-inch వాల్. ఈ 4-inch వాల్స్లో కూడా ఎక్కువగా హెవీగా క్రాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, సో కాండిట్ పైప్స్ కొడతారుగా, కాండిట్ పైప్స్ కొట్టిన కాడ ఖచ్చితంగా క్రాక్ వచ్చే ఛాన్స్ హెవీలీ ఛాన్స్ ఉంది. సో కాబట్టి కాండిట్ పైప్స్ కొట్టేటప్పుడు, ఎలక్ట్రికల్ పైప్స్ కొట్టేటప్పుడు సో మరీ ఇష్టం ఉన్నట్టు పగలగొట్టనేయకుండా కొంచెం ప్రాపర్గా వాళ్ళని చేయమని చెప్పండి. సో కొన్ని ప్లేస్లలో ఎలక్ట్రీషియన్స్ ఇష్టం ఉన్నట్టు పగలగొట్టేస్తారు. అలా కాకుండా ప్రాపర్గా సో మనము ఎట్లాగో కటింగ్ మిషన్ తోటే యూజ్ చేస్తారు కాబట్టి ఆ కటింగ్ మిషన్ తోటి ప్రాపర్గా చేయండి. మొత్తం సుత్తే స్నానం పెట్టి పట్ట కొట్టకుండా సో కటింగ్ మిషన్ తోటి ప్రాపర్గా చిప్పింగ్ చేపించేసేయండి. ఆ తర్వాత ఆ ప్లేస్లో కూడా ప్రాపర్గా మనం సిమెంట్ ఫిల్లింగ్ అనేది చేయాలి. ఫిల్ చేసిన తర్వాత వీలైతే దాంట్లోకి కూడా చికెన్ మెస్ కంపల్సరీ కొట్టిపియండి. ఆడ చికెన్ మెస్ కొట్టిపిస్తే క్రాక్స్ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ చాలా బాగా ఉంటుంది. లేదనుకుంటే అక్కడ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఆడ కూడా చికెన్ మెస్ కొట్టిపించి ప్లాస్టింగ్ అయితే చేపియండి. సో మనం బ్రిక్ వర్క్ చేసేటప్పుడు అయితే ఈ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. తీసుకోకుంటే మాత్రం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని ఖచ్చితంగా తీసుకోవాలి. ఫస్ట్ కింద వచ్చేసి డిపిసి లేయర్ కంపల్సరీ వేయాలి. తర్వాత ప్రాపర్గా బ్రిక్ అనేది సో ఓవర్లాపింగ్ వదిలేసి ప్రాపర్గా బ్రిక్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత బీమ్ జాయింట్స్ కూడా ప్రాపర్గా ఫిల్ చేయాలి. సో మనకు ఎన్ని కాలం దగ్గర కూడా ప్రాపర్గా సిమెంట్ స్లర్ పెట్టేసేసి ప్రాపర్గా అక్కడ బ్రిక్ పెట్టిన తర్వాత సో ఫైనల్లో ప్లాస్టింగ్ చేసే ముందు ఖచ్చితంగా మనము మెస్ కొట్టిపియాలి. చికెన్ మెస్ కొట్టిపించి ప్లాస్టింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ ప్రికాషన్స్ కంపల్సరీ మనం తీసుకోవాల్సిందే. ఈ ప్రికాషన్స్ గిట్ట తీసుకొని మనం వర్క్ చేస్తే సో మనకు క్రాక్స్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డంప్నెస్ అనేది రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేదనుకుంటే ఖచ్చితంగా 100% వస్తాయి. ఇవి ఫాలో అయితే రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, రాకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బైండింగ్ మెటీరియల్స్ చాలా లో క్వాలిటీ వస్తున్నాయి. సో మనం ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్కి టైం అనేది తీసుకుంటలేము. ఫటాఫట్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసి పడేస్తున్నాం. సో ఆల్మోస్ట్ అందరు యూజ్ చేసే సిమెంట్ వచ్చేసి పీపీసీ సిమెంటే యూజ్ చేస్తున్నాం. సో టైం అనేది అసలు ఇవ్వట్లేదు. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా డెవలప్ అవుతాయి. కాబట్టి సో మనము ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. తీసుకుంటేనే మన హౌస్ అనేది కొంచెం స్ట్రాంగ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే ఇబ్బంది అయితే ఫేస్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకున్న విషయము. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఎన్నో వస్తూ ఉంటాయి నా ఛానల్లో. ఈ వీడియోస్ కింద మీకు ఉపయోగపడతాయి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.